27 జూన్ 2025 న్యూస్ చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు హెన్రిక్స్. ఇతనికి 37 ఇయర్స్. ఇతను నెదర్లాండ్స్ కి చెందినవాడు. ఇతనికి సోషల్ మీడియాలో వెస్ట్ బెంగాల్ కి చెందిన ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ బాగా ముదిరి ఇండియాకి అయితే వచ్చాడు ఫ్లైట్ వేసుకొని. ఆ అమ్మాయి ఏమో ఒక మైనర్. ఆ అమ్మాయి వాళ్ళ అడ్రస్ లేక ఆమె స్కూల్ చుట్టూ తిరుగుతా ఉన్నాడంట ఆ 6 hours పైన. అక్కడ లోకల్స్ కి డౌట్ వచ్చి వాడిని పట్టుకొని పోలీసులకి అయితే అప్పచెప్పారు. పోలీసులకి అతనికి ఆమె మైనర్ అని తెలియదు అని చెప్పాడంట. మైనర్ అని తెలియనప్పుడు స్కూల్ చుట్టూ ఎట్లా తిరిగినాడు వీడు 6 గంటలు. యుఎస్ లోని కొలరాడోలో డాగ్ సైజ్ ఉండే ఒక డైనోసార్ అయితే కనిపెట్టారు. దాని పేరు ఎనిగ్మా కర్సర్ మోలీ బోర్త్వికే. తమిళనాడులో తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ మద్రాస్ హైకోర్టులో ఒక పిల్ అయితే వేశారు. మూవీ రిలీజ్ అయిన 3 days వరకు మూవీ రివ్యూస్ పెట్టకూడదు అని పిల్ అయితే వేశారు. దీన్ని ఎగ్జామిన్ చేసిన హైకోర్టు ఇది బేసిక్ ఫండమెంటల్ రైట్ అయిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి విరుద్ధం అని చెప్పి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఫిల్మ్ అసోసియేషన్ ని దొబ్బేమన్నాడు. ఒడిశాలో పూరి జగన్నాథ్ యాన్యువల్ రథయాత్ర జరుగుతూ ఉంది. దీనికి 10,000 మెంబర్స్ సెక్యూరిటీ పర్సనల్ ని ఇంకా సెంట్రల్ పోలీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేశారు. ఇంకొక టెర్రరిస్ట్ అటాక్ ఏమైనా జరుగుతుందేమో అని. జెఫ్ బేజోస్ ఉన్నాడు కదా, అమెజాన్ ఫౌండర్. ఇతను వెనీస్ లో పెళ్లి చేసుకుంటున్నాడు 460 కోట్లు ఖర్చు పెట్టి. ఇతనికి 2019 లో అయితే డివోర్స్ అయ్యింది. ఫస్ట్ వైఫ్ కి అలిమోనీగా $38 బిలియన్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు.